సో గాయస్, ఇప్పుడు నేను మా విలేజ్లో మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాను. నేను మా ఇంటికి వచ్చాను. ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ నేను ఎలా ఉంటాను చూపిస్తా, సరేనా? ఇప్పుడైతే ముందుగా చాయ్ తాగాలి. చాయ్ ఆల్రెడీ మా అమ్మ చేసి ఉంచింది, దాన్ని వేడి చేసుకుందాం. ఓకేనా? చాయ్ వేడి చేసుకుందాం. సో ఇంకేంటి గాయస్, ఇదైతే కర్ణాటక. ఇక్కడ నిన్నంతా ఫుల్ వర్షం పడింది. నేను వచ్చి ఆల్రెడీ 2 days అయింది, కానీ బ్లాగ్స్కి చాలా గ్యాప్ ఇచ్చాను నేను. వై బికాస్ అంటే ఇంకేం చేస్తా, ఫుల్ వర్క్లో బిజీగా ఉండడం వల్ల, లేకపోతే వ్యూస్ సరిగ్గా రావడం లేదు కదా, అందుకని ఇంకెందుకు అన్నట్టుగా. కానీ ఎప్పుడైనా ఒకటి అనుకొని మనం ముందుకెళ్ళినప్పుడు వెనక్కి తగ్గకూడదు అనుకుంటా. ఎందుకో నాకే అనిపించింది, నేనే ఫర్గివ్ ఇస్తున్నానేమో. ఇఫ్ ఇన్ కేస్ తీస్తే నన్ను సపోర్ట్ చేస్తారేమో ఆడియన్స్ అనుకున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, సరేనా? చాయ్ వేడైంది, లెట్స్ గో. నిఖిల్, నిఖిల్ తాగు. అయ్యో, చాయ్ వేడైపోయింది. ఇంకా చాయ్ మగ్గేసింది. చాయ్ వడగట్టుకొని తీరిగ్గా కూర్చొని తాగడమే పని. టయానికి చాయ్ పట్టుకోవడం దొరకలేదు, కానీ అందుకే క్లాత్తో అడ్జస్ట్ అయిపోయా. ఆ లోపు మా అమ్మ ఎగ్ దోశ తెచ్చాను, తినేసి త్వరగా అరుస్తుంది. ఇప్పటికే టైం 10 అయిందని. నైట్ కూడా ఏం తినలేదు నేను. త్వరగా తినేసి మనం ఇంకా టిఫిన్ చేసేద్దాం. ఆ లోపు మా అమ్మ ఇంకా అరుస్తుంది, ఇంత లేట్ అయింది, ఇప్పుడు చాయ్ తాగేసి ఇంకెప్పుడు టిఫిన్ చేస్తామని. బాయ్ గాయస్, నెక్స్ట్ షార్ట్ కోసం వెయిట్.